అందరికీ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. ముందుగా మీ అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. ప్రత్యేకంగా శ్రావణ మాస శుభాకాంక్షలు అని ఎందుకు చెప్పానంటే, స్త్రీలందరికీ కూడా చాలా ఇష్టమైన మాసం ఏంటి అంటే ఈ శ్రావణ మాసం. దానికి తోడు ఈ శ్రావణ మాసం నుండే మనకి పండుగలు మొత్తం స్టార్ట్ అవుతాయి. మకర సంక్రమణం, సంక్రాంతి వరకు కూడా మనకి ఇంకా పండగలు. కానీ శ్రావణ మాసంలోని చాలా ఎక్కువ పండుగలు ఉంటాయి. స్త్రీలందరికీ ఇష్టమైన వరలక్ష్మి వ్రతం, శ్రావణ మంగళ గౌరీ దేవి వ్రతం, ఇంకా కృష్ణాష్టమి, రాఖీ పౌర్ణిమ, చాలా వ్రతాలు చేసుకుంటారు. శ్రావణ శనివారాల వ్రతాలు కూడా చేసుకుంటారు. మొత్తానికి దక్షిణాయనం మొదలయ్యి ఇంకా ఈ శ్రావణ మాసం స్త్రీలందరూ కూడా బిజీగానే ఉంటారు. ఈ సంవత్సరం శ్రావణ మంగళ గౌరీ వ్రతం అయితే చేసుకున్నాను. ఇది 4వ సంవత్సరం. ప్రీవియస్ వీడియోలో మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, 5 సంవత్సరాలు అయితే పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా చేయాలి. 5 సంవత్సరాలు కూడా ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడాను 5 చొప్పున ఆఖరి సంవత్సరం 5వ సంవత్సరం 25 మంది ముత్తైదువులకైతే ఇవ్వాలి. ఈ సంవత్సరం కూడా నేను శ్రావణ మంగళ గౌరీ వ్రతం అయితే చేసుకున్నాను. ఇది నాకు 4వ సంవత్సరం. అంటే 20 మంది ముత్తైదువులకైతే వాయనం ఇచ్చుకోవాలి. ఈ సంవత్సరము నేను అనుకోకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చానండి. ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే శ్రావణ మంగళ గౌరీ వ్రతం మొదటి వారము ఇక్కడైతే నోచుకున్నాను. ఆఖరి వారం మళ్ళీ నేను మా ఇంట్లో అయితే నోచుకుంటాను. పద్ధతి ఏంటి అంటే, ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతం అనేది శ్రావణ మాసంలో మొదటి మంగళవారము, ఆఖరి మంగళవారము చేస్తేనే మనకి ఆ సంవత్సరం పూర్తయినట్టు. మధ్యలో మనకి ఏమైనా ఆటంకాలు వచ్చాయనుకోండి, మధ్యలో వచ్చిన వారాలకి ఆ వారానివి నెక్స్ట్ వారానివి కలిపి ఒకరోజు ఇచ్చుకోవచ్చు. కానీ మొదటి మంగళవారము ఆఖరి మంగళవారం మాత్రం ఖచ్చితంగా నోచుకుంటేనే ఆ సంవత్సరం మనకి శ్రావణ మంగళ గౌరీ వ్రతం పూర్తయినట్టు. ఇది వరకు మీరు నా వీడియోస్ కనుక చూసినట్టయితే ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతం విధి విధానం ఒకసారి అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. నేను ఈ వీడియోకి సంబంధించిన మాత్రమే ఇప్పుడు చెప్తాను. పైన అన్నీ అయితే శ్రావణ మంగళ గౌరీ వ్రతం గురించి చెప్పేస్తాను. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం అయితే ఉంటుందండి. అందరూ ఈ నోము చేయాలని రూల్ అయితే లేదు. ముఖ్యంగా మనము మన అత్తగారింటికి వచ్చిన తర్వాత అత్తగారి పద్ధతులు ఏవైతే ఉంటాయో దాన్ని మాత్రమే మనం ఫాలో అవ్వాలి. తర్వాత ప్రాంతీయంలో ఉండే ఆచారాన్ని కూడా ఫాలో అవ్వాలి. నేనైతే నాకు వీలున్నంత వరకు మా అత్తగారు వాళ్ళు మా అమ్మగారు వాళ్ళు ఎలా అయితే చేసేవాళ్ళో మేము కూడా అదే ఫాలో అవుతాను. ఉన్న వాటిని వీలైనంత వరకు మానను, లేని వాటిని కావాలని తెచ్చిపెట్టి చేసుకోను. అయితే ఈ సంవత్సరం నాకు 4వ సంవత్సరం కాబట్టి 20 మంది ముత్తైదువులకైతే తాంబూలం ఇచ్చుకున్నాను. ఈ సంవత్సరము మొదటి మంగళవారం ఎక్కడ చేశాను అంటే మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో చేశానండి. అనుకోకుండా మా సిస్టర్ మ్యారేజ్ అయితే ఉంది. ఆ మ్యారేజ్కి నేను వచ్చాను. మరి ఎందుకు మంగళవారం కూడా వచ్చింది కదా, ఇంకా మా ఇంట్లో చేసేసుకో నువ్వు అని చెప్పేసి అన్నారని ఇంకా మా అమ్మగారి ఇంట్లో అయితే ఈ శ్రావణ మంగళవారం నువ్వు అయితే నోచుకున్నాను. నాన్నగారు శ్రీ సూక్త విధానైన షోడశోపచార పూజ అయితే గౌరీదేవికి చేయించారు. నేను చేసుకున్నాను. తర్వాత కథ చదివినప్పుడు 20 జ్యోతులండి. 4వ సంవత్సరం కదా, 20 మంది ముత్తైదులకు ఇవ్వాలి కాబట్టి 20 జ్యోతులను వెలిగించి కాటుకైతే పట్టాను. కలకాలం సుఖంగా జీవించినారు. శ్రావణ మంగళవారం మహాత్యాన్ని తెలుసుకున్న ఆ దేశ ప్రజలు నోము నోచుకొని హాయిగా జీవితకాలం గడుపుతున్నారు. సంవత్సరం అదృష్టం ఏంటంటే మొదటి మంగళవారం అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోవడం వలన మొదటి వాయనం తల్లి వాయనం అమ్మకి ఇచ్చుకున్నాను. ఏదైనా ఊర్లో ఉంటేనేనండి సరదా నోములు వ్రతాలు అంటే. చూడండి, ఈ బుడ్డిది ఎంత చిన్నపిల్ల కన్నె నోములు చేస్తున్నది అనమాట. శ్రావణ మంగళవారాల నోము అమ్మకి నాకు వాయనం ఇవ్వడానికైతే వచ్చింది. ఎంత బాగుందో చూడండి సరదాగా. నేను కూడా చిన్నప్పుడు ఇలాగే కన్నె నోములు, శ్రావణ మంగళవారాలు, తర్వాత అట్ల తది నోములు నోచుకున్నాను. ఈమెను చూస్తే నా చిన్నప్పుడు నాకు గుర్తొస్తుంది. పుచ్చుకున్నానమ్మ వాయినం, పుచ్చుకున్నానమ్మ వాయినం, పుచ్చుకున్నానమ్మ వాయినం. గౌరీ పార్వతీదేవి బాలా త్రిపుర సుందరి అని చెప్పేసి నేను కూడాను ఈ కన్నె పేరెంటాలకి తాంబూలం అయితే ఇచ్చుకున్నాను. నా చేతి వాయినం అందుకునేది ఎవరు? పార్వతీదేవి.
కొన్ని వాయినాలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి మిగిలిన కొన్ని వాయినాలు సచివర అగ్రహారం అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఊరండి. అంటే పెద్ద దూరం ఏం కాదండి, 1 కిలోమీటర్ అనమాట. అది మా నానమ్మ గారు ఊరు. నేను మా నానమ్మ గారు ఊరు వెళ్ళిపోయి మిగిలిన వాయినాలన్నీ కూడాను అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇచ్చేసానమాట. ఆ సచివర అగ్రహారం గ్రామదేవత అండి, పాదాలమ్మ తల్లి. అమ్మవారికి మంగళవారాలు ఆరాధనలు బాగా చేస్తారు. ఆషాఢ మాసంలో వారాలు చేస్తారు. రైతులు ధాన్యం జల్లాక మొలకలు వచ్చాక ఆ మొక్కలని విడదీసి వర్షాకాలంలో ఉడుపులు అయితే చేస్తారు. ఆ ఉడుపుల టైంలోని ఈ మొలకలన్నింటినీ కూడా కలిపి రోడ్డు మధ్యలోని ఒక గుమ్మడాకు పైన అయితే ఉంచుతారు. దాన్ని మా ప్రాంతంలో మేము గౌరీదేవిగా భావిస్తామన్నమాట. నచ్చిన వాళ్ళు గౌరీదేవికి ఎంతో కొంత డబ్బులు అయితే ఇస్తారు. ఆశ్వీజ మాసంలో ఈ పంటనే మేము నందన్న నవరాత్రులు అని కూడా చేస్తాం. అంటే దసరా నవరాత్రులు మీకు తెలుసు కానీ నందన్న నవరాత్రులు అయితే తెలియదు కదా. ఈవిడే మా గౌరీదేవి. ఈవిడ్ని గౌరమ్మగా భావించి నందన నవరాత్రులు కూడా చేస్తారనమాట. గౌరీ పౌర్ణమికి నందన నవరాత్రులు అయితే చేస్తారు. రోడ్డు మధ్యలో చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి గౌరమ్మని ఎలాగ పెట్టారో వీళ్ళందరూ. చాలా అంటే చాలా రోజుల తర్వాత నేను మా హోమ్ టౌన్ వచ్చానండి. దానికి తోడు నానమ్మ గారు వాళ్ళ ఇంటికి కూడాను మొన్న హాలిడేస్లో ఒకసారి వెళ్ళాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా మంగళగౌరి నోవు చేసుకోవడం వలన ఎలాగ మా బాబాయ్ కూతురు మ్యారేజ్ అనమాట. మ్యారేజ్కి వచ్చినట్టు ఉంటుంది, అమ్మ వాళ్ళ ఇంట్లోనే మంగళగౌరి వ్రతం చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను నోవు చేసుకున్నాను. ఇంకా సువాసినీలకి అలంకరణ చేసేసి వాయినం అయితే ఇచ్చాను. వాయినంలో ఖచ్చితంగాను జ్యోతిని అయితే వేసుకున్నాను. 20 జ్యోతులు 20 మందికి ఇచ్చైతే ఇచ్చాను. తర్వాత శనగలు కానీ మొక్క పెసలు కానీ అది మన ఇష్టం, ఎవరికి ఏది తోచితే అది. ఇంకా వాయినంలో అయితే దక్షిణ తాంబూలాలు పెట్టేసి ఇచ్చుకున్నాము. ఈ విధంగా అయితే శ్రావణ మాసం మొదటి మంగళవారం ఈ సంవత్సరం మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.